నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో ఈజీఆర్ అంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్ ఈ మధ్యనే రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎలా చూడాలి, ఏం చేయాలి, ఎలా ఉంటుంది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటిది, దీని వల్ల అంటే ఈటీఎఫ్లు ఈజీఆర్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్, ఇది షేర్ల మాదిరే డిమాట్లో జమ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటిది అనేది చూద్దాము. ఇది ఏంటిదంటే ఈ మధ్యనే సెబీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మన వాల్ట్లో ఉంటుంది అనమాట. అంటే స్టోర్ రూమ్లో మాదిరి, గోడౌన్లో మాదిరి, లాకర్లో మాదిరి వాల్ట్లో, మన అఫీషియల్ వాల్ట్లో ఉంటాయి. అయితే మనకి ఎప్పుడైతే ఫిజికల్ బంగారం కావాలనుకుంటామో ఆ ఫిజికల్ బంగారం మనం కావాలంటే తీసుకోవచ్చు. అంటే మనకే రైట్స్ ఉంటాయి, యాజమాన్య హక్కులు అంటారు వాటిని. అవి మనకి రెడీగా ఉంటాయి అన్నట్టు. షేర్లు ఎట్లా అయితే డిమాట్లో మనం జమ చేస్తామో అలానే ఈజీఆర్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క ఏంటిది విశేషాలు అవన్నీ మీకు దీనిలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకవేళ కాల్ చేసినా మనం తర్వాత ప్లాన్ చేయొచ్చు. అయితే ఈక్విటీ షేర్ లాగే మన యొక్క ఈ ఈజీఆర్లు కొనుక్కొని డిమాట్లో కనుక ఉంచుకుంటే ఎప్పుడైనా సపోజ్ మనకు కావాలి అనుకుంటే మనం అమ్ముకోవచ్చు. అంటే 2 కొనవచ్చు, అమ్ముకోవచ్చు. అయితే ఇప్పుడు మామూలు ఫిజికల్కి దీనికి ఏంటి తేడా అంటే, ఫిజికల్గా అన్నప్పుడు ఏమవుతుంది, షాప్లోకి వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి. ఆర్నమెంట్స్ వచ్చేటప్పటికి మేకింగ్ వేస్టేజ్లు అని ఉంటాయి. సీజన్ని బట్టి, ధరను బట్టి మేకింగ్లు వేస్టేజ్లు ఉంటుంది. ఆర్నమెంట్స్ నువ్వు తీసుకునే దాన్ని బట్టి మేకింగ్ వేస్టేజ్లు ఉంటుంది. అంటే మొద్దు వస్తువులు ఉన్నాయనుకోండి, మేకింగ్ వేస్టేజ్ తక్కువ ఉంటుంది. కొంచెం లైట్ వెయిట్ ఉండి డిజైన్ కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, అప్పుడు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఏమనంటే ఇది కొత్త మోడల్ అండి, ఇప్పుడే వచ్చిందండి, ఇది ఇంకా అంటే దీనికి పని ఎక్కువ ఉందండి అని అంటారు. ఇట్లా ప్రతిదానికి ఏదో ఒకటి రీజన్ ఉంటుంది. అంటే ఎక్కువ వేస్టేజ్ మేకింగ్ లేకుండా మనం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, మళ్ళీ మనం అమ్మాలి అంటే మళ్ళీ మేకింగ్ వేస్టేజ్ రావు మనకి, అవి పోయినట్టే. మనం అంటే మళ్ళీ ఎప్పటికప్పుడు మోడల్స్ చేంజ్ అవుతాయి. ఓల్డ్ మోడల్ అంటారు మళ్ళీ మనం వేసుకునే టైంకి. మళ్ళీ ఇప్పుడు కొత్త మోడల్ అనిపిస్తుంది, 1-2 సార్లు వేసుకోగానే మళ్ళీ మారిపోతాయి. ఇప్పుడు ఏంటిదో ఇది చూద్దాము. ఈ మధ్యనే బీఎస్సీలో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఎన్ఎస్సీలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎన్ఎస్సీలో అయితే మే 4 నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకా అందరి బ్రోకర్ల దగ్గర లేదు. అది ఎలా ఉంటుందో ఏంటిదో చూద్దాం. మనం బంగారం ఎట్లయితే డిపాజిట్ చేస్తామో, ఉదాహరణకి మనం వాల్ట్ అనమాట, ఇది ఏంటిదంటే సీక్వెల్ లాజిస్టిక్స్ బ్రింగ్స్ ఇండియా వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బంగారం యొక్క స్వచ్ఛతని, బరువుని తనిఖీ చేయడం జరుగుతుంది. ఎవరైతే అధీకృత వాల్ట్ మేనేజర్ అంటారు. ఈ అధీకృత వాల్ట్ మేనేజర్ ఎవరు అంటే ఉదాహరణకి సీక్వెల్ లాజిస్టిక్స్ బ్రింగ్స్ ఇండియా. అయితే ఈ రిసిట్ ఎలా ఉంటుంది ఏంటిదంటే, మనము ఈ షేర్ల మాదిరి కొనుక్కోవటం. ఈ వాల్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఆ బంగారానికి సమానమైంది, మనం గ్రాము 10 గ్రాములు ఎలా అయితే కొనుక్కుంటామో ఆ కొనుక్కున్న దానికి సమానమైనటువంటి ఈజీఆర్లు అంటారు. అంటే ఈ రిసిట్లు అనమాట, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్ ని మనకి ఇష్యూ చేస్తారు. అది ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్, మన డిమాట్ అకౌంట్ ఏదైతే ఉందో ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ ద్వారా అవి జమ చేయబడతాయి. అయితే ఈ డిమాట్లో కూడా డైరెక్ట్గా డిమాట్లో జమ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో కొనుక్కున్నాక డిమాట్లో ఈ ఈజీఆర్లు క్రియేట్ అయిపోతాయి మన ఖాతాలోకి. తర్వాత మనం బీఎస్సీ ఎన్ఎస్సీలో కూడా మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఎట్లా చేస్తామో, ఈటీఎఫ్లు ఎట్లా చేస్తామో దీన్ని కూడా అలానే మామూలు షేర్ల మాదిరి కొనుక్కోవచ్చు. షేర్లకి దీనికి ఏంటిది, షేర్లు ఏంటిది, చెక్ లిస్ట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్లని, బ్యాలెన్స్ షీట్లని, గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, కోర్టు కేసులు, స్పెక్యులేషన్, మళ్ళీ ఒకసారి పెరుగుతుంటుంది, ఒకసారి తగ్గుతుంటుంది, స్కీమ్స్ అంటే గవర్నమెంట్ సబ్సిడీలు, ఏవేవో చాలా రీజన్లు ఉంటాయి. షేర్ మార్కెట్కి హోంవర్క్ ఎక్కువ ఉంటుంది. ఈ గోల్డ్కి వచ్చేటప్పటికి హోంవర్క్ ఏం లేదు, పెరుగుద్దా తగ్గుద్దా, తగ్గింది కొనుక్కో, పెరిగింది అమ్ముకో, ఇంతే. దీనికి ఎక్కువ హోంవర్క్ అక్కర్లే. కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, ఇప్పుడు చాలా వరకు వెబ్సైట్లు ఉన్నాయి, యాప్లు వచ్చినాయి. మనం ఇట్లా సెకండ్లలో ఈరోజు పెరిగిందా తగ్గిందో తెలిసిపోతుంది. పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది, ఎలా ఉంది, న్యూట్రల్గా ఉందా అనేది తెలిసిపోతుంది. గోల్డ్ 1 వారం, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కడి వరకు లోకి వస్తుంది, మళ్ళీ ఎక్కడి వరకు హైకి వెళ్తుంది, ఎక్కడి వరకు హైకి వెళ్ళి మళ్ళీ తగ్గుతుంది, ఎక్కడి వరకు తగ్గి మళ్ళీ పెరుగుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇది ట్రేడింగ్ చేయడం చాలా ఈజీ. ఆ ఈజీ ఎలా ట్రేడింగ్ చేయొచ్చు అనేది చెప్తా. ఎన్ఎస్సీ, బీఎస్సీలో మ్యూచువల్ ఫండ్స్ మాదిరి దీన్ని కూడా మనం షేర్ మాదిరి కొనుక్కోవడం జరుగుతుంది, ట్రేడింగ్ చేసుకోవచ్చు కూడా దీన్ని కూడా. అయితే ఇది ఏంటిది అంటే ఫిజికల్
గోల్డ్ మార్చుకోవచ్చు. మళ్ళీ ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనం 1 గ్రాము 10 గ్రాములో కొనుక్కోవడం జరిగింది. మనకి ఫిజికల్గా మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంది, మన ఇంట్లో ఒక అకేషన్ ఉంది, మ్యారేజ్ అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, లేకపోతే అమ్మమ్మ నాయనమ్మలు తాతయ్యలు ఎవరైతే మనోడు బర్త్డేలు అనుకోండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైతే అంటే శుభకార్యాలు ఉన్నప్పుడు ఏదైనా ఇద్దామని అనుకుంటారు. అట్లా టైంలో మామూలు తక్కువలో కొన్ని వేసి పెట్టేసి ఆ ఈవెంట్ ఉన్నప్పుడు మనము వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంటుంది. జనరల్గా ఏదైనా చేయొచ్చు, మన ఇష్టం. ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, రాబోయే రోజుల్లో ఇంకో 5 years 10 years 15 years 20 25 years సేవింగ్స్ మాదిరి కూడా మనం చేసుకుంటూ పోవచ్చు. అయితే ఇదంతా కూడా అసలు బంగారం మళ్ళీ కావాలి అనుకుంటే, అంటే ఇక్కడ మనం ఈజీఆర్లో కొనుక్కుంటాం, మనకి రిసిట్స్ ఉంటాయి. అసలు బంగారం కావాలనుకోండి, ఈ ఈజీఆర్ను సరెండర్ చేస్తే మనకి వాల్ట్ నుంచి ఫిజికల్ బంగారం మనకి విడ్రా చేసుకోవచ్చు. సేమ్ మన ఏదైతే ఈజీఆర్ ఉందో ఈజీఆర్ జమ చేసుకుంటూ పోతాం, మన డిమాట్లో జమ అయిపోతాయి 1 2 5 10 ఇట్లా. మనం మళ్ళీ మార్కెట్లో ఏదైతే ధర పెరిగిందో ఈజీఆర్ కూడా పెరిగినట్టే. సింపుల్గా మనం ఇప్పుడు 1 గ్రాము అట్లా సేవింగ్స్ మాదిరి చేసుకుంటూ పోతే తర్వాత కొన్నాళ్ళకి ఒక 1/2 కిలో, అంటే మ్యారేజ్ అనుకోండి, 1/2 కిలోనో కిలోనో 2 కిలోలో 100 గ్రాములు 50 గ్రాములు జమ చేసినాం. ఏదైనా కావాలి అనుకున్నాం అనుకోండి, సింపుల్గా ఆ వాల్ట్ నుంచి మనం డెలివరీ కూడా తీసుకొని మళ్ళీ చేయొచ్చు. అయితే వీటిలో ఏంటిదంటే స్వచ్ఛత, ఇది 999 ప్యూరిటీ ఉంటుంది, 24 క్యారెట్స్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో 995 కూడా ఉంటుంది, అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది. 2 ఉంటుంది, 999 ప్యూరిటీ, 995 ప్యూరిటీ. కొంచెం రేట్ తక్కువ ఉంటుంది 995 ప్యూరిటీ. అయితే చిన్న అంటే మనం 100 మిల్లీగ్రాములు కూడా కొనుక్కోవచ్చు, 1 గ్రాము కొనుక్కోవచ్చు, 10 గ్రాములు కొనుక్కోవచ్చు, 100 గ్రాములు కొనుక్కోవచ్చు, 1 కేజీ కూడా కొనుక్కోవచ్చు. మన కెపాసిటీని బట్టి, మన ఇన్వెస్ట్మెంట్ని బట్టి, మన రిస్క్ని బట్టి మీరు సేవింగ్స్ అనుకోండి 100 మిల్లీగ్రాములతో స్టార్ట్ చేయొచ్చు, చిన్న అమౌంట్ తోటి. తర్వాత 100 మిల్లీగ్రాములు ఇంకా సేవింగ్స్ ఉన్నాయి అనుకోండి మీ దగ్గర, 1 గ్రాము 10 గ్రాములు ఇలా సేవింగ్స్ చేసుకుంటూ అప్ టు బాగా అనుకుంటే 1 కిలో వరకు కూడా చేయొచ్చు. ఇకపోతే ఇది ట్రేడింగ్ టైమింగ్స్ ఉంటాయి మామూలు మన మార్కెట్ల మాదిరే. ఇది మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది. మన ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో గోల్డ్ సిల్వర్ ఎలా అయితే టైమింగ్స్ ఉంటాయో సేమ్ దీనికి కూడా అప్లికబుల్. ఎప్పుడు మార్నింగ్ 9 to నైట్ 11:30 6 నెలలు, మార్నింగ్ 9 to నైట్ 11:55 వరకు 6 నెలలు. ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ని బట్టి, మన ఎంసీఎక్స్ ట్రేడింగ్ టైమింగ్స్ ని బట్టి ఇది అవైలబుల్ ఉంటుంది. ఇక తర్వాత ఇది మాత్రం ఏదైతే ఉందో 1 నేషన్ 1 ప్రైస్ అన్నమాట. ఇది ఒకే ధర ఒకే దేశం అనే ఒక టైటిల్ తోటి ఇది దేశవ్యాప్తంగా ఒకటే ధర ఉంటుంది. పారదర్శకత అంటారు దాన్ని, ట్రాన్స్పరెన్సీ అంటారు దాన్ని. అంటే ఏకీకృత ధరని తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది, అంటే ఒకటే ధరకు రావడానికి, ఒకే దేశం ఒకే ధర. ఇక ప్రయోజనాలు ఏంటియో చూద్దాం. భద్రత, మనం ఇంట్లో బంగారం దాచిపెట్టుకోవాలి. 1 గ్రాము ఉందంటే సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. లాకర్లో పెట్టినాం అనుకోండి, మళ్ళీ లాకర్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, లాకర్లో పెట్టవచ్చు, ఛార్జెస్ జనరల్గా అందరికీ ఉంటాయి అనుకోండి. కానీ లాకర్ కంటే పోవటం, రావటం, తీయటం, ముయ్యటం, అంటే ప్రతిసారి ఏదైనా ఉందంటే పోవటం, టైం అంతా ఏమవుతుంది అంటే పోగానే కాదు, బ్యాంకు పోవాలి, లాకర్ ఓపెన్ చేయాలి, మళ్ళీ చెక్ చేసుకోవాలి, తీసుకోవాలి, పెట్టాలి, మళ్ళీ బంద్ చేసేయాలి, మళ్ళీ 1-2 సార్లు లాక్ చెక్ చేసుకోవాలి, వచ్చేయాలి. ఇవన్నీ టైం ఎక్కువ తీసుకుంటుంది. దాని బదులు ఇక్కడైతే మనం లాకర్ అవసరం లేకుండా భద్రత విషయంలో సింపుల్గా మనకి అక్కడ లాకర్లో ఉంటాయి అన్నమాట. ఏది వాళ్ళ లాకర్లో. ఇక లాకర్ మాదిరే, ఇక నాణ్యతకు వచ్చేటప్పటికి అది ప్యూరిటీ అనమాట, పూర్తిగా సర్టిఫైడ్ ఉంటుంది. అందుకని ఎటువంటి అపోహలు, అనుమానాలు, సందేహాలు అక్కరే లేవు. ఇది స్వచ్ఛతపై 999 ప్యూరిటీ, 995 ప్యూరిటీకి. ఇంకోటి మేకింగ్ ఛార్జెస్ ఉండవు దీనికి. ఆర్నమెంట్స్ మాదిరి మేకింగ్ అని, వేస్టేజ్ అని ఆ ఛార్జెస్ ఏముండవు. దీంట్లో తరుగులని అట్లాంటివి కూడా ఏముండవు. తర్వాత అయితే ఈ ఈజీఆర్ ఎలా కొనుక్కోవాలనేది ఎలా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీ యొక్క బ్రోకర్ కానీ ఎవరైతే ఈటీఎఫ్లు ఈజీఆర్లు ఏవైతే ఉన్నాయో దానికి తేడాలు ఉంటాయి అన్నమాట. అంటే ఈటీఎఫ్లకు ఈటీఆర్లకి ఏంటిదో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, మన బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేయాలి. అయితే వాళ్ళ యాప్లోకి లాగిన్ ఇవ్వాలి. తర్వాత ఈజీఆర్ అని కానీ లేదు గోల్డ్ 999 గోల్డ్ GOLD గోల్డ్ 999 అని టైప్ చేయాలి. చేస్తే మీకు మామూలు షేర్ల మాదిరి చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకు దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి 1 గ్రామ్ 10 గ్రామ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ లైవ్ మార్కెట్ చెక్ చేసుకొని దీంట్లో బై ఆర్డర్, అంటే ఫస్ట్ కొనుక్కోవాలి కాబట్టి బై ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. తర్వాత పెరిగిన తర్వాత మనం అమ్ముకోవటం కానీ ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంది, ఇదంతా కూడా మీ డిమాట్ అకౌంట్కి
ఏవైతే మీరు కొన్నారో 1 గ్రాము 10 గ్రామ్స్ ఎంత కొంటే అంత డిమాట్లోకి క్రియేట్ అయిపోతే మీకు మన షేర్ల మాదిరి మీకు చూపించేస్తుంది. అయితే మెయిన్ తేడాలు ఏంటిదో చూద్దాం. ఈటీఎఫ్కును ఈజీఆర్కి. ఈటీఎఫ్ ఏంది, మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేస్తాయి. ఇది వచ్చి డైరెక్ట్గా మన గోల్డే ఫిజికల్ గోల్డ్లో సమానమైనటువంటి డిజిటల్లో మనకి రిసీట్ ఉంటుంది, అంటే డిమాట్లోకి. తర్వాత ఫిజికల్, ఇప్పుడు సపోజ్ ఈటీఎఫ్లోనే అనుకోండి, ఫిజికల్గా మార్చుకోలేము, మనం అమ్మాల్సిందే, మళ్ళీ ఆ పైసలు తీసుకుపోయి మళ్ళీ మార్కెట్లో కొనాలి. కాబట్టి ఫిజికల్కి ఈటీఎఫ్లో అవకాశం లేదు. కానీ ఈజీఆర్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్లో ఆ ఛాయిస్ ఉంది. అంటే ఏంది, మనం అమ్మేసుకుంటే కావాలి అనుకుంటే డెలివరీ కావాలి అనుకుంటే ఫిజికల్ గోల్డ్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. ఈ తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. ఈటీఎఫ్లో వచ్చేటప్పటికి ఎక్స్పెన్స్ రేషియో అని ఒకటి ఉంటుంది, అది మనకి కొంత రుసుములు వసూలు చేస్తాయి. ఏది ఈటీఎఫ్లో అయితే ఇందులో ఈ ఎక్స్పెన్స్ రేషియో ఉండదు. కానీ వాటర్ స్టోరేజ్ అని మళ్ళీ అదొక ఫీజు ఉంటుంది, మీరు గమనించాలి. ఈటీఎఫ్లకో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, దీంట్లో వాల్ట్ స్టోరేజ్ ఫీజు అనమాట. అంటే ఇప్పుడు మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే డిమాట్ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎలా ఉంటాయో దీంట్లో కూడా ఉంటుంది. తర్వాత ఇక జీఎస్టీ ఉంటుంది. అయితే దీంట్లో ఎటువంటి జీఎస్టీలు ఉండవు ఈటీఎఫ్లో, అదొక బెనిఫిట్. అంటే కొనుక్కొని అమ్ముకోవచ్చు తప్ప జీఎస్టీలు ఏం పడవు. కానీ ఈ ఈజీఆర్లో మాత్రం మళ్ళీ ఫిజికల్గా మనం మార్చుకునేటప్పుడు మాత్రం 3% జీఎస్టీ ఏదైతే అప్లికబుల్ ఉందో మార్కెట్లో, ఆ 3% జీఎస్టీ మాత్రం పే చేయాలి. ఏది మనం ఫిజికల్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇక తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఒక యూనిట్ కూడా కొనుక్కోవచ్చు. అంటే నామినల్ అమౌంట్, చిన్న అమౌంట్ ఉన్న 100-150 రూపాయలు ఏదైతే ఉంటుందో ఆ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్లు అవి కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఛార్జెస్ ఎక్కువ పడతాయి. మనం అనుకుంటాం చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఈటీఎఫ్లో, కానీ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమిటంటే ఛార్జెస్ కూడా మళ్ళీ పడతాయి. నువ్వు 100 రూపాయలే కదా కొనుక్కుంటా 100 పెట్టి అన్నప్పుడు మళ్ళీ ఛార్జీలు కూడా పడతాయి, 20, 30, 40 పడతాయి. అంటే 100కి 20, 30 రూపాయలు పడుతున్నప్పుడు అంతకంటే ఎక్కువ లాభం వచ్చినప్పుడే మనకు బెనిఫిట్. ఇది సంవత్సరం అంతా ఉంటే కూడా 10-20% పెరిగినప్పుడు మరి నువ్వు ఈ ఈటీఎఫ్ ఛార్జెస్ అంటే చిన్న మొత్తంలో కొనుక్కున్న వాళ్ళకి కొంచెం లాస్. అది అట్లా కొనకూడదు, చిన్న మొత్తం కొనుక్కుంటే పెద్ద మొత్తంలో కొనుక్కుంటే బెనిఫిటే. ఎందుకంటే ఈ కమిషన్, సర్వీస్ ట్యాక్స్లు, ట్రాన్సాక్షన్ ట్యాక్స్లు, ఛార్జీలు అవి ఎక్కువ ఉంటాయి. ఇక తర్వాత ఇందులో వచ్చేటప్పటికి ఏది ఈజీఆర్లో వచ్చేటప్పటికి 100 మిల్లీగ్రాములు ఉంటుంది, 1 గ్రామ్ ఉంటుంది, 10 గ్రాములు, ఇలా మనము ఏదైనా ఉందో చేసుకోవచ్చు. ఇవి 2 డిఫరెన్స్లు ఈజీఆర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెయిన్ మీరు ఏం చేయాలంటే మీ బ్రోకర్ దగ్గర ఉందా లేదో కూడా కనుక్కోవాలి ఫస్ట్. ఇంకా చాలా బ్రోకర్ల దగ్గర, మెంబర్ల దగ్గర అసలు ఈజీఆర్ రాలే. ఏమన్నంటే మీరు ఫస్ట్ అది కనుక్కోవాలి. ఈజీఆర్ ఉన్న దగ్గర ఇప్పుడు మీరు కొత్తగా అంటే ఈజీఆర్ వరకే చేయాలి అని అనుకుంటే మీది డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉంది అనుకోండి. ఆ డిమాట్ అకౌంట్ ఎవరైతే ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళని అడగాలి, ఏమని మీ దగ్గర ఈజీఆర్ ఉందా లేదా, ఇంట్రడ్యూస్ అయిందా లేదా అని అడగాలి. లేదు ఈజీఆర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఈజీఆర్ వరకు అయినా చేసుకోవచ్చు, మిగిలిన కూడా చేయొచ్చు. ఇది సింపుల్ గా ఈజీఆర్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సెలవు.